తిరిగాడో ఏ విధంగా తప్పించుకున్నాడో అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా పక్క రాష్ట్రాల్లో కూడా ఇది కోసం జల్లెడ పెట్టారు, ఎక్కడా దొరకలేదు. తర్వాత ఆ బెంగళూరు దగ్గర ఎక్కడో దొరికాడు అని అన్నారు. అంటే ఇట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున మరి రోడ్డు మీదకి వచ్చేసి హంగామా సృష్టిస్తూ ప్రజలకు ఏదో చేస్తున్నాము అని అంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారం చేసేసి అఘాతంలోకి తోసేసి ఈ రోజున వాళ్ళు ఏం మాట్లాడాలన్నా ఎవ్వరు వినరండి. అందుకనే కేవలం జై జగన్ అని అరుచుకోవటం, జగన్మోహన్ రెడ్డి సీఎం అంటాం, లేకపోతే రపరప అంటాం. అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు రోడ్ల మీద రావడం అంటారా? అంతే. కేవలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మనం సినిమాల్లో చూస్తే కనుక చాలా సందర్భాల్లో చాలామంది ఒక ఫోబియా ఉంటుంది. వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు అదే పనిలో ఇదిగా ఉండి, సేమ్ ఇప్పుడు బ్రహ్మానందం గారిదే ఉంది సినిమా. ఆయన ఒక రైల్వేలో జాబ్ చేస్తాడు, ఇంట్లో కూడా ఊగుతా టిఫిన్ తింటూ ఉంటాడు, ఆ ఊగుతా నిద్రపోతూ ఉంటాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నా నువ్వు దేవుడు స్వామి, నువ్వు మహానుభావుడు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కవితలు పొగడతలు మనం చూసాం. మరి ఈ రోజు కూడా మరి ఎవరు పొగిడేవాళ్ళు, మరి ఆ కవితలు రాసేవాళ్ళు మరి ఏ విధంగా పొగిడించుకోవాలంటే ఇది ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్డు మీదకి వచ్చి ఏదో కార్యక్రమం అని చెప్పటం, మరి దాన్ని హంగామా చేయటం, మీడియా రావటం, జై జగన్ అని అరవటం. అది జగన్మోహన్ రెడ్డికి వినసొంపుగా వినాలి.